వాళ్ళు ఎన్ని విమర్శలు చేసినా, ఎన్ని ఆరోపణలు చేసినా, ఎన్ని సెటైర్లు వేసినా వాళ్ళని పట్టించుకోకుండా వదిలేస్తే ప్రశాంతంగా ఉండొచ్చు. కానీ అలా వదిలేస్తే పొరపాటున వైసీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తుందేమో, జగన్ని తిట్టకుండా ఉంటే జగన్ మళ్ళీ సీఎం అయిపోతాడేమో, వైసీపీని విమర్శించకుండా ఉంటే మళ్ళీ ప్రజలు వైసీపీకి ఓట్లేసేస్తారేమో అనే భయం అనుక్షణం నిరంతరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో కానీ, తెలుగుదేశం పార్టీ నాయకుల్లో కానీ, ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిలో కానీ చాలా స్పష్టంగా కనిపిస్తోందా అన్నట్టుగానే ఉంది ఆయన చేస్తున్న వ్యాఖ్యలు గత కొద్ది రోజులుగా. తల్లికి వందనం లేదంటే సంక్షేమ పథకాలు అద్భుతంగా అమలు చేసేస్తున్నాము అని అనుకుంటే వాటిని అమలు చేసుకుంటా వెళ్ళిపోతే దాని మీద ప్రచారం అవసరం లేదు. దాన్ని అడ్డుపెట్టుకొని జగన్నో లేదంటే వైసీపీనో విమర్శించాల్సిన అవసరం లేదు, తిట్టాల్సిన అవసరం లేదు. అలాగనే తిట్టకూడదు, విమర్శించదని నేను అన్నాను. విమర్శించండి, తిట్టండి, ఎంత ఎక్కువ తిడితే అంత మంచిది.